హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ముందు వీడియోలో కటింగ్ చూపించాను కదా! అయితే ఇక్కడ చూడండి, నేను 2 రకాలుగా మీకు పైపింగ్ కుట్టి చూపిస్తాను. సింగిల్ పాదంతోటి, అదేవిధంగా నార్మల్ పాదంతో కూడా. సింగిల్ పాదంతో కన్నా నార్మల్ పాదంతోనే మనకి పైపింగ్ అనేది చాలా టైట్‌గా వస్తదండి. చూడండి, థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూపిస్తాను. రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ చూపిస్తాను మీకు. సో, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సింగిల్ పాదం పెట్టినప్పుడు మనకి దారాలు తెగుతూ ఉంటాయండి. ఎందుకంటే కింద సపోర్ట్ లేకనమాట. అంటే మనకి డబుల్ పాదానికి, సింగిల్ పాదానికి కొంచెం ఇలాగా అస్తమానం దారం తెగుతూ ఉంటుందనమాట. అదేం పెద్ద ప్రాబ్లమ్ ఏం కాదు. ఇప్పుడు నేనైతే లైనింగ్ క్లాత్‌కి పెట్టేశాను కదా! దీనిపైన ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని ఇలాగా వీడియోలో చూపించినట్టు చేతి వాల్‌ని బట్టి ఎటైతే సెట్ చేసుకున్నాం మనం పైపింగు, అంటే లెఫ్టా, రైటా చూసుకుని నీట్‌గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్‌గా థ్రెడ్ పక్కనే కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నేను 2 విధాలుగా కుట్టి చూపిస్తాను. మీకు ఏది బాగుంటుందో మీకే తెలుస్తుంది. నాకైతే సింగిల్ పాదం అయితేనే బాగుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్‌గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడాని కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్‌గా స్టిచ్ వేసుకున్నామంటే మీకు ఫినిషింగ్ అనేది బాగుంటుందన్నమాట. రెండోది కూడా అంతేనండి. ఇదిగోండి, ఈ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకోండి. లోపలున్న లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇలా చేస్తే. ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలా వచ్చిందో. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు నార్మల్ పాదం కాకుండా, అది సింగిల్ పాదం కాకుండా నార్మల్ పాదం పెట్టి చూపిస్తాను. సో, ఈ థ్రెడ్ని ఇలా తీసేసేయండి. తీసేసుకుని దీన్ని మళ్ళీ నార్మల్ పాదం పెట్టేసుకోండి. దీన్ని ఎలా కుడతాను చూపిస్తాను చూడండి. అడుగుతున్నారు కదా, అందుకని. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న క్లాత్ ఉంది కదా, స్ట్రైట్‌గా ఉన్న క్లాత్ అయితే సరిపోతుంది. క్రాస్‌గా ఉన్నది అవసరం లేదు. థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా థ్రెడ్ పక్కనే నీట్‌గా కుట్టుకోవాలన్నమాట. నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్నా కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ కూడా నీట్‌గా కట్ చేసేయండి. సో, ఇది అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకోండి ఇలాగా. ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా థ్రెడ్ పక్కనే నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి. థ్రెడ్ పక్కనే ఇలాగ మొత్తం కూడాని ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కట్ చేసేయండి. ఇది కూడా అయిపోయింది. చూసారా, రెండిట్లో నీకు ఏది డిఫరెన్స్‌గా ఉంది? నాకైతే నార్మల్ పాదంతో కుట్టిందే మంచి ఇంకా సన్నగా వచ్చినట్టు అనిపించింది సింగిల్ పాదం కన్నా. సో, కాబట్టి మీరు నార్మల్ పాదంతోనే కుట్టండి. చాలా చాలా వీడియోస్ పెట్టాను కదా నార్మల్ పాదంతోటి. ఆ వీడియోస్ చూసుకుంటూ స్టిచ్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ స్టిచ్చింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్‌కి తిన్నగా, తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఇలా ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. రెండోది కూడా సేమ్ అంతే. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు, ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు, ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా. ఇప్పుడు నాకు ఇక్కడ వీ షేప్ దగ్గర కొంచెం లోటు వచ్చింది కదా క్లాత్ అనేది, నేను ఇలాగా సెట్ చేసేసుకుంటున్నాను. ఇలాగా నేను చూపించినట్టు ఫోల్డ్ చేసి ఇలా కుట్టేసేయండి. లేదంటే మళ్ళీ మన క్లాత్ అనేది సరిపోదు. ఇక స్టార్టింగ్లో వీ షేప్ దగ్గర కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఇలాగా, ఇలా నీట్‌గా ఇలా మొత్తం కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి, సరిపోతుంది.
రెండోది కూడా అంతేనండి. ఇక్కడ కొంచెం లోటు వచ్చింది మనకి. సో దీన్ని కూడా సేమ్ అంతే. మన దగ్గర పీసెస్ మిగులుతాయి కదా, ఆ పీసెస్ తోటి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము. షేప్ బెల్ట్ కోసం నేను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ కాకుండా ఇంకొక లేయర్ ఉన్న క్లాత్ తీసుకున్నాను. ఎందుకంటే నా దగ్గర మళ్ళీ రెడ్ కలర్ క్లాత్ అయితే లేదు, అందుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను. ఇలాగా తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసి ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. ఇలాగా పాదం వైపుకి ఇలా స్ట్రేట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకోవాలి. ఇది మొత్తం కూడా జాయిన్ చేసుకోండి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇదంతా చక్కగా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. నేను ఓవర్లాక్ చేస్తాను అనమాట, అందుకనే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేశాను. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా పెట్టేసుకుని కరెక్ట్గా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా రెండోది కూడా అంతేనండి, ఓవర్లాక్ చేసేసుకోండి సరిపోతుంది. ఈ రెండోది కూడా సేమ్ అంతే, ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్సు పట్టి అయితే కుడుతున్నాను. దీనికోసం నేను 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ రెండు తీసుకున్నాను. ఒకటే తీసుకుంటే అంటే మీరు కావాలంటే లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకోవచ్చు, కానీ ఒరిజినల్ క్లాత్ ఒకటే తీసుకోకూడదు. ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మీరు కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కుట్టుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా వచ్చిందో లేదా అని. సో నాకు కరెక్ట్గా కొంచెం తక్కువ వచ్చింది, అందుకని మళ్ళీ నేను అడ్జస్ట్మెంట్ చేశానండి. ఒకటేమో డాట్ దగ్గర, ఇంకొంచెం ఏమోని దీని దగ్గర, అదే షేప్ బెల్ట్ దగ్గర. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది కదా. ఒక టాప్ స్టిచ్ అయితే ఇక్కడ వేసేసుకోండి ఇలాగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. ఉక్సు పట్టి కోసం లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి, ఉక్సు పట్టి కోసం అనమాట. ఇదంతా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి. ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా. కరెక్ట్గానే వచ్చేస్తుందండి, ఎందుకంటే మనము కరెక్ట్గానే చూసుకుని మరి చేసాం కాబట్టి ఉక్సు పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని ఇలాగా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలాగా ఇప్పుడు
బ్యాక్ పార్ట్ మీద నేను చూపించినట్టు కూర ఉన్న క్లాత్ని పెట్టుకుని డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలండి. ఇలా మొత్తం నేను చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకోండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ వేసుకోండి దేని దానికి. ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి. ఇప్పుడు షోల్డర్స్ని కరెక్ట్గా పెట్టుకుని జాయిన్ చేసేయండి. నెక్ వైపు కూడా లైట్గా స్లోప్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను క్రాస్ ఉన్న క్లాత్ని తీసేసుకుంటున్నాను. తీసుకుని అన్నీ కూడా జాయిన్ చేసుకుంటాను. మన నెక్ రౌండ్ అనేది ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఒక దాంతో ఒకటి ఆపోజిట్లో పెట్టేసుకుని ఇలా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టుకుని జాయిన్ చేసుకోండి. వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి. నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ ఇలా వన్ సైడ్ అంతా కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టేసుకోండి. ఇలా చక్కగా ఉంటుంది. వన్ సైడ్ మొత్తం కూడా అంతే. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో దీనికోసం నేనైతే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని పాదం ఇంచు డిఫరెన్స్ తోటి నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం పాదం ఇంచు డిఫరెన్స్ తోటి చూసారు కదా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకుని 12వ నెంబర్ థ్రెడ్ అయితే తీసేసుకోండి. 12వ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా లోపలికి పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఇలా అంతా ఫోల్డ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావు అయితే వస్తుందండి. థ్రెడ్ మనకి 12వ నెంబర్ థ్రెడ్ కదా, చాలా సన్నగానే ఉంటుంది, లావుగా ఉండదు. సో దానంతా ఎంత ఉందో అంత వస్తుంది అనమాట లావంతా. ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చక్కగా. ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకా రెండో సైడు కావాలనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే కుట్టనే వేసుకోవచ్చు. నేను కుట్టు వేసేస్తాను, వీళ్ళు కుట్టే వేయమన్నారు. ఇలా కుట్టు వేసేసుకోండి. ఇలా మొత్తం కూడాని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడాని ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. అయిపోయిందండి. రెండోది కూడా అంతే సేమ్. ఇప్పుడు షోల్డర్స్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర ఫ్రంట్ది ఫ్రంట్ పార్ట్లో, బ్యాక్ది బ్యాక్ పార్ట్లో రావాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కదా హ్యాండ్కి, సో అది ఫ్రంట్ పార్ట్లోకి రావాలి. బ్యాక్ పార్ట్ది బ్యాక్ పార్ట్లోకి రావాలన్నమాట. ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. అయిపోయిందండి. తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే.
రెండోది కూడా సేమ్ కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి. హ్యాండ్ కట్ అనేది ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే, ఏమి లేదు. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. ఇలా చక్కగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి ఇది కూడాని. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాం. బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలండి సైడ్ జాయింట్ అనేది. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఆ తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇలా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ మొత్తం కూడా. నడుము లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇక రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ రెండవ హ్యాండ్ కూడా సేమ్ అంతే. రెండవ హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా. ఇది కూడా అయిపోయింది. తర్వాత సైడ్కి కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. అంతేనండి, చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. సో కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. స్టిచ్చింగ్ వీడియోలో కూడా నేను టిప్స్ చెప్తూ షేర్ చేశాను మీకు వీడియో మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. వెనకాల హ్యాంగింగ్స్ కూడా స్టిచ్ చేయాలి, తర్వాత చేస్తాను. రెండో సైడ్ చెప్పాను కదా, మీ ఇష్టం అన్నమాట. హెమ్మింగ్ కావాలంటే హెమ్మింగ్, లేదంటే మీరు ఇలా కుట్టనే వేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.